హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మే 12వ తారీఖు మంగళవారం. పైగా ఈరోజు మనకి మార్కెట్లో అంటే వీక్లీ సెటిల్మెంట్ కూడా ఉంది కదా, వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. అందువల్ల మార్కెట్లు మాత్రం ఈరోజు ఒక భయంకరమైన మరొక బ్లడ్ బాత్ అయితే చూసేయని చెప్పొచ్చు అనమాట. సో మొన్న మన ప్రధానమంత్రి మోదీ గారు హైదరాబాద్లో ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో, మోదీ గారి పిలుపు మార్కెట్స్లో వణుకైతే స్టార్ట్ అయింది. నిన్న ఈరోజు కలిపి మార్కెట్లు అయితే మహోగ్ర రూపం చూసాం మనం. మళ్ళీ మనకి దేశంలో లాక్డౌన్ వచ్చే పరిస్థితులు ఉన్నాయా? అలాగే అమెరికా ఇరాన్ యుద్ధం ముగింపు ఎప్పుడు? వీటి మీద మనం కాస్త వివరంగా చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొన్న ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చిన సలహా, మన దేశానికి ఇచ్చిన సూచన ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ అమెరికా మధ్య ఏదైతే వార్ జరుగుతుందో అది ఇప్పుడు కన్నుచూపు మేరలో దీనికైతే ముగింపు కనిపించట్లేదు లేదు. అందువల్ల మన దేశం బాగా చమురు విషయంలో మాత్రం బాగా దెబ్బతిందని చెప్పొచ్చు. సో ఈ విషయంగా అనవసర ప్రయాణాలు చేయొద్దు. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని బాగా వాడండి. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ పరిస్థితులు మళ్ళీ మీరు చేసుకునే అవకాశం చూసుకోండి. అలాగే విద్యాలయాలు కూడా ఆన్లైన్లో కొంచెం బోధించే పద్ధతులు చూసుకోండి. అనవసర ప్రయాణాలు వద్దు, అనవసర విదేశీ ప్రయాణాలు అస్సలు వద్దు, ఖర్చులు తగ్గించుకోండి. ఇట్లా రకరకాలు చెప్పారన్నమాట. ముఖ్యంగా గోల్డ్ 1 సంవత్సరం పాటు కొనొద్దని చెప్పారు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ని అనుసరించి మన మార్కెట్లు మాత్రం చాలా పెద్ద నెగిటివ్ కేసు అయితే తీసుకుని చెప్పొచ్చు. ఈరోజు మార్కెట్లు ఇంత దారుణంగా పడిపోవడానికి ముఖ్యంగా ఒక 6 కారణాలు మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. అందులో మొదటిది ఒకసారి చూద్దాం. ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఈ సలహాతో జ్యువెలరీ, ట్రావెల్ అలాగే హోటల్ సెగ్మెంట్ స్టాక్స్ ఇవి మాత్రం బీభత్సంగా దెబ్బతిన్నాయని చెప్పొచ్చు అనమాట. కళ్యాణ్ జ్యువెలర్స్, టైజాను ఇప్పటికి కూడా ఈరోజు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోయాయి. ఈరోజు మార్కెట్లో ప్రతి బ్లూ చిప్ నష్టపోయింది అనుకోండి. కాకపోతే 1 సంవత్సరం పాటు మన భారతదేశం లాంటి ప్రపంచంలో బంగారాన్ని అతి ఎక్కువగా వినియోగించే దేశం, దిగుమతి చేసుకునే దేశం 1 సంవత్సరం పాటు గోల్డ్ కొనడం ఆపేస్తే ఏమవుతుంది? ప్రపంచ మార్కెట్లో గోల్డ్ ధరలు అయితే పడతాయి అఫీషియల్గా. కాకపోతే మన దేశంలోకి స్మగ్లింగ్ ద్వారా బంగారం రవాణా ఎక్కువవుతుంది. అలాగే దాదాపు ఈ రంగం మీద ముఖ్యంగా గోల్డ్ అలాగే వాటి ఆభరణ తయారీ రంగంలో ఉన్నటువంటి దాదాపు 1 కోటి మందికి అయితే ఉపాధి చాలా క్లిష్టమైపోతుందన్నమాట. సో జరిగేది కాదనుకోండి. మన దేశంలో ఏది వద్దు అంటే అదే చేస్తాం కదా మనం. సో ప్రధానమంత్రి గారు బంగారం కొనొద్దంటే ఆగుతారో చెప్పండి? బ్రహ్మాండంగా కొంటూనే ఉంటారు. నిజంగానే బంగారం ఇక మన దేశంలో దొరకదేమో అని చెప్పి విపరీతమైన ప్యానిక్ అయితే వస్తుంది. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కలిసి బంగారాన్ని ఎక్కువగా కొనాలని ప్రయత్నించారు. ఈ సందర్భంగా బంగారం ధర మళ్ళీ దూసుకుపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మార్కెట్ ఈరోజు ఇంత దారుణంగా పడ్డా కూడా బంగారం ఈరోజు బ్రహ్మాండంగా పెరిగింది. దానికి కారణం ఏంటంటే మన దేశంలో ఉండే అత్యాశ, అలాగే ఒకరిని మించి ఒకరు కొనాలి అనే ఒక ఆదుర్ద. ఇది ఆయన చెప్పినంత ఈజీగా జరిగే విషయం కాదు. బంగారు షాపులు ఏమీ దివాలా తీసే పరిస్థితిలో ఉండవు. రెండవ కారణం, ఇప్పుడు అమెరికా అలాగే ఇరాన్ మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో దీనికి ముగింపు అయితే ఇప్పట్లో కనిపించడం లేదనమాట. ఎందుకంటే ఎవరు కూడా ఏ పక్షం కూడా తగ్గడం లేదు. అమెరికా తన ఆధిపత్యం బెదిరింపులు కొనసాగిస్తుంది. ఇరాన్ కూడా అందుకు తగ్గట్టుగానే ప్రతిస్పందిస్తుంది అనమాట. ఈ సంఘటన వల్ల, ఈ సంఘర్షణ వల్ల బ్రెంట్ క్రూడ్ అయితే రోజు రోజుకి విపరీతంగా పెరుగుతూనే ఉంది. ఈరోజు దాదాపు $105 అయితే దాటిపోయింది అనమాట. అలాగే శాంతి ఒప్పందం, అలాగే కాల్పుల విరమణ ఇవి ఏమి కూడా ఆచరణలోకి రావటం లేదనమాట. అలాగే ప్రెసిడెంట్ ట్రంప్ గారు ప్రతిసారి ఆయన స్వరం మారుస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, ఒకసారి తగ్గుతానంటాడు, రకరకాలుగా ఉంటుంది. అందువల్ల ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు అయితే ఏ మార్కెట్లో ఏ వర్గం కూడా నమ్మటం లేదనమాట. మార్కెట్ పర్వాలేదు, సెటిల్ అయింది, పెరుగుతుంది అన్న ప్రతిసారి కూడా విపరీతమైన సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. విపరీతంగా మార్కెట్లో కరెక్షన్ అయితే వస్తుందన్నమాట. సో ఇది ఒక నెవర్ ఎండింగ్ స్టోరీ లాగైతే తయారైందని చెప్పచ్చు. 3-4 కారణాలలో ఆయిల్ అలాగే మన రూపీ ఈ 2 కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఎడతెరిపి లేకుండా గత 2 నెలలుగా విపరీతంగా క్రూడ్ అయితే పెరుగుతూనే ఉంది. ఇది మన ఆర్థిక వ్యవస్థని చాలా బాగా పెద్దగా దెబ్బతీసిందని చెప్పచ్చు అనమాట. సో మనం ఎంతగా క్రూడ్ సేకరిస్తున్నా కూడా మన దేశంలో క్రూడ్ వాడకం ఏం తగ్గదు కదా. అందువల్లే ప్రధానమంత్రి గారు చెప్పారు, కాస్త మీ వెహికల్స్ యొక్క కన్జంప్షన్ తగ్గించుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడండి, అలాగే అనవసరపు ప్రయాణాలు చేయకండి అని చెప్పి ఆయన హెచ్చరించింది అందుకే అన్నమాట. ఈ సంవత్సరపు ప్రారంభంలో
మన రూపీ డాలర్తో రూ. 90 ఆ మారకపు విలువలో ఉంది. ఇప్పుడు దాదాపు 7%గా పెరిగి నిన్న ఈరోజు కలగలిపి ఏకంగా రూ. 96 ఈ సంవత్సరంలోనే అత్యధికంగా హైయెస్ట్ ప్రైస్కి అయితే రీచ్ అయిపోయిందనమాట. ఇదొక ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే 5, 6 రీజన్స్‌లో ఎఫ్‌ఐఐస్, ఎఫ్‌పిఐస్ అలాగే అమెరికాలో మంచి రెవెన్యూ అందిస్తున్న బాండ్స్. సో, ఎఫ్ఐఐస్ మన దేశంలో క్రిత సంవత్సరం జూలై 2025 నుండి ఇప్పటి వరకు 4.5 లక్షల కోట్ల రూపాయలైతే అమ్మారు మన మార్కెట్‌లో. మే నెలలో ఇప్పటి వరకు కేవలం ఈ 11, 12 రోజుల్లోనే దాదాపు 20,000 కోట్ల రూపాయలు అమ్మకాలు చేశారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో 10 సంవత్సరపు బాండ్ ఉంది కదా! 10 ఇయర్ బాండ్ అంటారు. దాంట్లో దాదాపు 4.5% వడ్డీ పే చేస్తున్నారు. అందువల్ల ఎమర్జింగ్ మార్కెట్స్ మన ఇండియా, బ్రెజిల్ లాంటి దేశాల నుండి ఈ ఎఫ్ఐఐస్ మాత్రం అమ్మకాల ద్వారా వాళ్ళ డబ్బులు వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయి అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. సెన్సెక్స్ కేవలం 4 సెషన్స్‌లో 3,400 పాయింట్లయితే కోల్పోయింది. చాలా చాలా దారుణం అనమాట. నిఫ్టీ కూడా దాదాపు 4% పడింది. సెన్సెక్స్‌లో ఈ మంగళవారం ఒక్కరోజే దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందంటే సెల్లింగ్స్ అమ్మకాలు ఎంత ఒత్తిడిలో ఉన్నాయో, ఎంత వేగంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మార్కెట్‌లో అన్ని స్టాక్స్‌తో పాటు ఈరోజు ఐటీ సెగ్మెంట్‌లోని ప్రధానమైన మేజర్ స్టాక్స్‌కి అయితే చాలా పెద్ద గట్టి దెబ్బ తగిలిందని చెప్పొచ్చనమాట. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఓపెన్ ఏఐ కంపెనీ ఉంది కదా! ఆ కంపెనీ దాదాపు $4 బిలియన్ల ఒక డిప్లాయ్‌మెంట్ కంపెనీ అయితే ప్రారంభించబోతుంది. క్లౌడ్ కంపెనీ. ఇది డైరెక్ట్‌గా మన ఇండియన్ ఐటీ కంపెనీలకైతే మాత్రం చాలా పెద్ద ఎత్తున కాంపిటీషన్ ఇస్తుంది. నష్టపరిచే అవకాశం కూడా గట్టిగానే ఉంది. ఈ ఒక్కరోజే మార్కెట్ దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలైతే మన మార్కెట్‌లో లాస్ అయిందని చెప్పొచ్చనమాట. సో, నిఫ్టీలో మేజర్ సపోర్టు 23,400 దగ్గర ఉండాలి. కానీ ఈరోజు అది కూడా బ్రేక్ అయిపోయింది. దాదాపు 23,350 వరకు వెళ్ళిపోయింది. సో, రేపటి మార్కెట్ రికవరీ వస్తుందా? మరింతగా నష్టాలు పాలయ్యి గత నెలలో అంటే అంతకుముందు నెలలో ఉన్నటువంటి 22,800 ఏమన్నా కొత్తగా సపోర్ట్ ఫామ్ అవుతుందేమో వేచి చూడాలి. ఈరోజు రాత్రికి రేపొద్దున వచ్చే పొలిటికల్ న్యూస్, మార్కెట్ సంబంధిత వార్తలే రేపటి మార్కెట్ యొక్క ఓపెనింగ్ లెవెల్స్ని అయితే డిసైడ్ చేయబోతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త అయినటువంటి ఉదయ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది కదా! ఆ బ్యాంకు యొక్క అధిపతి. ఆయన భారతదేశాన్ని చాలా పెద్ద ఎత్తున హెచ్చరించారు చెప్పొచ్చనమాట. చాలా పెద్ద ఎత్తున భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి ప్రిపేర్ ఫర్ ది వరస్ట్ అని చెప్పి ఒక గట్టి స్లోగన్ అయితే ఇచ్చారనమాట. ఎప్పుడైతే ఈ అమెరికా, ఇరాన్ టెన్షన్స్ తగ్గుతాయో అప్పుడే మార్కెట్‌లో కాస్త ఉపశమన పరిస్థితులు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు పరిస్థితులు రోజు రోజుకి దిగజారడం తప్ప పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. మన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారు ఈ క్రూడ్ యొక్క సంక్షోభం గురించి కాస్త ఉపశమన మాటలైతే చెప్పారని చెప్పొచ్చనమాట. మన దేశంలో ఫ్యూయల్‌కి సంబంధించి షార్టేజ్ ఏం లేదని చెప్పారు. అలాగే మన దేశంలో దాదాపు 60 రోజులకి తగ్గట్టుగా క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. అలాగే 45 రోజులకి సరిపడా ఎల్‌పీజీ రిజర్వ్స్ కూడా ఉన్నాయని చెప్పారు. కాకపోతే ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితిలో మన దేశం మాత్రం మరింతగా చమురు సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఎక్కువ. ఈ యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే అంత అన్ని దేశాలకి, మన దేశం ఒకటే కాదు ప్రపంచ దేశాలన్నిటికి కూడా కాస్త ఉపశమనం లభిస్తుంది. మన దేశంలో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఈ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ రికార్డులు అయితే బద్దలు చేస్తున్నాయి చెప్పొచ్చు. ఈ మధ్య రీసెంట్‌గా వచ్చిన మైకేల్ జాక్సన్ ఫిల్మ్ ఉంది కదా! బయోగ్రఫీ. ఈ 'మైఖేల్' అనే మూవీ కూడా మన దేశంలో కూడా చాలా పెద్ద ఎత్తున సునామీ సృష్టించిందని చెప్పొచ్చనమాట. ఇంత అద్భుతమైన మంచి మంచి సినిమాలొచ్చి, మంచి కలెక్షన్స్ వచ్చి, బ్రహ్మాండమైన లాభాల్లో ఉన్నా కూడా మార్కెట్ కండిషన్ తగ్గట్టుగా పీవీఆర్ కొంచెం లాస్ అయిందని చెప్పొచ్చు. రిజల్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఎందుకంటే గత 3 నెలలుగా 'ధురంధర్' దగ్గర నుండి కూడా మంచి మంచి సినిమాలొచ్చినాయి. మంచి బాక్స్ ఆఫీస్ హిట్‌లొచ్చినాయి కాబట్టి బాక్స్ ఆఫీస్ గల్లా అయితే గలగలాడుతుంది గానీ, ఆ రిజల్ట్స్ బాగున్నా కూడా మార్కెట్ కండిషన్స్ బాగోకపోవడం వల్ల పీవీఆర్ ఐనాక్స్ కొంచెం నష్టాల్లో ఉందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనం ఏది సాధించాలని చెప్పినా, మన కలలు ఎన్నున్నా కూడా మన దగ్గర ఒకటైతే ఉండాలి. ఆ ఒక్కటే ఆరోగ్యం. ఆ తర్వాతే మిగతా సున్నాలు. 1 పక్కన సున్నాలకి వాల్యూ ఉంటుంది కానీ, సున్నాల పక్కన సున్నాల చివర ఒకటి ఉందనుకోండి వాల్యూ ఉంది. అందువల్ల నెంబర్ 1 అనేది ఆరోగ్యం. దాన్ని కాపాడుకోవాలి. దానికోసం చాలా గట్టిగా కృషి చేయాలి. అంత ఈజీగా రాదు ఆరోగ్యం. ఆరోగ్యం పోగొట్టుకోవడం చాలా చాలా సులభం. కాకపోతే
సాధించడం చాలా కష్టం. సో, ఒకటి ఉంటేనే మిగతా అన్ని సున్నాలకి కాస్త వ్యాలిడిటీ వస్తుంది. వాల్యూ వస్తుంది. కదా! విలువొస్తుంది. సంపద, ఇల్లు, కారు, వృత్తి, కుటుంబం, జీవితం, కళ ఏదైనా కానివ్వండి మన టార్గెట్. సో, మన ఒకటిని కూలిపోనివ్వకూడదు. లేకపోతే మిగతా సున్నాలని కూడా సున్నాలయిపోతాయి. కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. సాధ్యమైనంత వాకింగ్ చేయండి. చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయండి. బయట ఫుడ్ అస్సలు తినకండి. ముఖ్యంగా ఏదో ఒక హెల్త్ పాలిసీ అనేది ఉండాలి మీకు. మీ ఆఫీస్ తరపున, మీ ఉద్యోగం తరపున కావచ్చు, లేదా ప్రైవేట్‌గా, పర్సనల్‌గా ఏదైనా సరే ఒక హెల్త్ పాలిసీ ఖచ్చితంగా తీసుకొని మీ ఫ్యామిలీకి కాస్త బర్డెన్ లేకుండా చూసుకోండి. ఏదైనా సడన్‌గా ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఆ ఖర్చులు ఎలా భరిస్తామని చెప్పండి? సో, అందువల్ల హెల్త్ పాలిసీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవ్రీ సాటర్‌డే అండ్ సండే మనం వీక్లీ ఆప్షన్స్ మీద అంటే ఎక్స్‌పైరీ ట్రేడ్స్ ఎలా చేయాలి అనేది ఒక 1 అవర్, 2 అవర్ క్లాసెస్ అయితే నిర్వహించుకుంటున్నాం. ఆసక్తి ఉంటే మన డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా! అక్కడికొచ్చి నన్ను సంప్రదించి వివరాలైతే పొందొచ్చు. సో, ఈరోజు మార్కెట్‌లో అయితే రక్త ప్రవాహం, రక్త కన్నీరు కొనసాగిందని చెప్పొచ్చనమాట. నిన్నటి ఎపిసోడ్ కంటిన్యూ అయిందని చెప్పొచ్చు. ఈరోజు కూడా సెన్సెక్స్ దాదాపు 1500 పాయింట్ల నష్టంతో 24,559 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 1042 పాయింట్ల నష్టంతో 60,333 వద్ద, నిఫ్టీ 50 ఏకంగా 440 పాయింట్ల నష్టంతో 23,379 వద్ద, బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 900 పాయింట్ల నష్టంతో 53,555 వద్ద, నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా 520 పాయింట్ల నష్టంతో 25,137 వద్ద, నిఫ్టీ మిడ్ సెలెక్ట్ దాదాపు 362 పాయింట్ల నష్టంతో 13,973 వద్ద బ్రహ్మాండమైన నష్టాలతోనే కొనసాగాయి, క్లోజ్ అయ్యాయి. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్‌గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్‌ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్‌లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే గనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించి ఈ వీడియో లింక్ ద్వారా వివరాలు పొందండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.